ఏమన్నా అన్నామంటే అన్నామంటారు కానీ మనం బొత్తిగా మన బ్రెయిన్ని వాడటమే మానేసాం. ఒకవేళ వాడింటే మన ఇండియాలోనే ఒక పార్ట్లో వాళ్ళు రెగ్యులర్గా ఈ రోటీలు చపాతీలే తింటారని, అయినా కూడా వాళ్ళలో ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్గా ఉండే వాళ్ళు ఉన్నారని మనకి వెలిగేది. పోనీ మన సైడ్ వాళ్ళు రెగ్యులర్గా రైస్ తింటారని, అలా రైస్ తింటున్నా కూడా మనలో కూడా ఫిట్గా ఉండే వాళ్ళు ఉంటారని అయినా మనకి వెలిగేది. ఈ రోటీలు చపాతీలు ఏదో మ్యాజికల్గా మనకు వెయిట్ లాస్ చేసేస్తాయని అనుకుంటే, రెగ్యులర్గా రోటీలు తినే వాళ్ళలో ఒక్కరు కూడా ఒబీస్గా ఉండకూడదు. అలాగే రెగ్యులర్గా రైస్ తినే మనలో ఒక్కరు కూడా ఫిట్గా ఉండకూడదు. ఇవన్నీ కాదు క్యాలరీస్ కంపేర్ చేయంటావా? సరే క్యాలరీసే కంపేర్ చేద్దాం. 200 grams రైస్ తీసుకుంటే నీకు అందులో అరౌండ్ 260 క్యాలరీస్ వస్తాయి విత్ 57 grams ఆఫ్ కార్బ్స్, 4.8 grams ఆఫ్ ప్రోటీన్, 0.5 grams ఆఫ్ ఫ్యాట్ అండ్ 0.8 grams ఆఫ్ ఫైబర్ అప్రాక్సిమేట్ గా. అదే 2 రోటీలు ఆర్ చపాతీలు తింటే నీకు 200 to 260 క్యాలరీస్ వస్తాయి విత్ 24 grams ఆఫ్ కార్బ్స్, 4 grams ఆఫ్ ప్రోటీన్, 1 gram ఆఫ్ ఫ్యాట్ అండ్ 2.5 grams ఆఫ్ ఫైబర్ వరకు వస్తుంది. ఏం పెద్ద డిఫరెన్స్ ఉంది ఇక్కడ? ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. ఫైబర్ అండ్ కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి రోటీలో, విచ్ క్యాన్ బి మేనేజ్డ్ బై యాడింగ్ సమ్ వెజిటబుల్స్ అండ్ ఆల్ విత్ వైట్ రైస్ ఇట్ సెల్ఫ్. సో మై బాధ వాట్ ఐమ్ సేయింగ్ హియర్ ఇస్, నువ్వు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే రైస్ నుంచి రోటీకి కానీ, రోటీ నుంచి రైస్కి కానీ స్విచ్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు పుట్టినప్పటి నుంచి ఏది తింటూ పెరిగావో అదే తింటూ నీ క్యాలరీ గోల్ని కరెక్ట్గా రీచ్ అవుతూ నీ ప్రోటీన్ని, కార్బ్స్ని, ఫ్యాట్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ తింటే చాలు. మరి ఏం తేడా లేనప్పుడు ఎందుకు బ్రో వైట్ రైస్ తింటే వెయిట్ పెరుగుతున్నామంటావా? వైట్ రైస్ని నువ్వు ఎక్కువ తినగలవు, చపాతీని రోటీలు నువ్వు 2 తినాలి 3 తినాలి అక్కడితో ఆపేస్తావు. కానీ వైట్ రైస్ అలా కాదు, ఇట్ ఈస్ ఈజీ టు ఓవర్ ఇట్. అలా ఎక్కువ తినకుండా ఉంటే చాలు, అంతే. ఓకే.